నీ భార్య ఫోన్ చేసిందంటే రెస్పాండ్ అవుతావా లేదా? భౌతికంగా. నీ భర్త ఫోన్ చేశాడు, రెస్పాండ్ అవుతావా లేదా? ఎంత మీటింగ్లో ఉన్నా సరే రెస్పాండ్ అవుతాం. భౌతికంగా అలాగుంటే నీ భర్త, నీ ప్రియమైన భర్త, నువ్వు యథార్థంగా ప్రార్థిస్తున్నప్పుడు, నువ్వు హృదయం కొమ్మరించి ప్రార్థిస్తున్నప్పుడు, నీ ప్రార్థనలకు జవాబు ఇవ్వకుండా ఉండలేడా? అసాధ్యమని ఆయన మనసు కదిలిపోతుంది అక్కడ. అందుకే ఎస్సరినప్పుడు అది సమయం కాదు, అది అనుకూలమైన సమయం. కానీ ఎస్సైడ్ అక్కడ నిలబడినప్పుడు రాజు హృదయం కదిలిపోయింది. అక్కడ దండం చూపించాడు ఆయన. నీకేం కావాలి అడుగు, మాట పలుకు, రాజ్యంలో సగమటు కావాలా, పలుకు ఇస్తాడన్నాడు ఆయన. ఆయన భార్య కోసం అంతగా ప్రేమిస్తాడు ఆయన, అంత రెస్పాండ్ అవుతాడు ఆయన. ఈరోజు నిన్ను బట్టి, ఈరోజు నన్ను బట్టి ఆయన మనసును కదిలించేది ఎవరో తెలుసా? నువ్వు నేను. ఎందుకు? ఆయన మాంసంలో మాంసం, ఆయన రక్తంలో రక్తం, ఆయన మనసులో మనసు, ఆయన ఎముకలో ఎముక. ఆయన మనసు నీ మనసు ఒకేలా ఆలోచిస్తూ ఉంటాయి. దేవుడు నామని మహిమ కలుగునుగా. నిన్ను చూస్తే కదులుతాడు ఆయన, నీ కన్నీళ్ళు చూస్తే ఆగుతాడు ఆయన. ఒక నిజమైన భర్త భార్య కన్నీళ్ళు చూసి ఆగుతాడా? ఆగడు. నీ కన్నీళ్ళు చూస్తే ఆగడు ఆయన. నీ కన్నీటి ప్రార్థనకి జవాబిస్తాడు ఆయన. నీ పశ్చాత్తాపానికి జవాబిస్తాడు ఆయన. నిజంగా దేవుని దగ్గర కన్నీళ్ళుగా యథార్థమైన హృదయంతో ప్రార్థించు, అసలు నీ జీవితమే మారిపోతుంది. అలా ప్రార్థన చేసి చూడు, నీ జీవితం నూతనంగా మారిపోతానని అడుగు. యథార్థ హృదయంతో కన్నీళ్లతో నువ్వు ఒప్పుకొని పశ్చాత్తాపడి ప్రార్థించి చూడు, నీ జీవితం నూతనంగా మారిపోతానన్నాడు. ఇప్పటికైనా పశ్చాత్తాపడండి, ఇప్పటికైనా దేవుని దగ్గర అడగండి. లోకానుసారమైన మనసు తీసేయండి, లోకానుసారమైన ఆలోచనలు తీసేయండి, మైండ్ పైన ఆధారపడడం తీసేయండి. ఇది మైండ్ పైన ఆధారపడే కాలం ఇది. కానీ దేవుని యొక్క ఆలోచన పైన ఆధారపడే కాలంలో ఉన్నాం మనం ఆధారపడవలసింది ఆయన పైన. నువ్వు ఆధారపడవలసింది ఆయన పైన. ప్రతి విషయంలో ఆయన పైన ఆధారపడి దేవుడు కార్యం చేయబోతాడు.